మమ్మీ ఏం చేస్తున్నావు? మామిడికాయ పచ్చడి. వావ్ ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్ అయిపోయినాక మా మమ్మీ మామిడికాయ పచ్చడి పడుతుంది. అవును ఫ్రెండ్స్, ఈసారి లేట్ అయిపోయింది. అసలు మామిడికాయ పచ్చడి పడతాం. ఇప్పుడే లాస్ట్లో నేనేననుకుంటా, మార్కెట్లో మామిడికాయలు కూడా లేవు. జనాలు చూడండి ఎంత లేకపోతే దానికన్నా పెద్ద డేక్షాలో పట్టేది మా అమ్మ. చాలా రేట్ పెట్టి తీసుకొచ్చాను. అసలు రసాలు లేవంట, చిన్న రసాలు. ఇక వచ్చేదాకా ఆగి రేట్ పెట్టి తీసుకొని మామిడికాయ పచ్చడి అయితే పడుతున్నాను. మన కూరలు వండినా వండకపోయినా సరే పచ్చడి అనేది ఇంట్లో ఉండాలి. ప్రతిసారి నేను ఫస్ట్లోనే పచ్చడి అయితే పట్టేసేదాన్ని. ఈసారి లాస్ట్లో నేనే పడుతున్నాను అనుకుంటాను. పచ్చడి అయితే ఇది పట్టాను. అయితే నాకు పచ్చడి అయితే పడతాను రాదు. పోయినసారి అయితే నాకు నేనే పట్టాను. చాలా బాగుంది. పోయినసారి పచ్చడి కూడా ఈ సంవత్సరం అలాగే ఉందన్నమాట పచ్చడి. సో అది కొంచెమే ఉంది. మళ్ళీ సంవత్సరం అంతా రావాలి కాబట్టి మళ్ళీ ఒక 15-16 కాయలు తీసుకున్నాను. అన్నీ కొట్టించుకొచ్చి శుభ్రంగా తుడిచేసి లోపల ఇవన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను. ఈ గిన్నెతో అయితే 4 గిన్నెలు అయితే అయిందనమాట ముక్కలు. ఇక నేనంతా కొలత అనేది ఏం లేదు, అందాజాగా అయితే వేసేస్తాను. అయినా సరే పచ్చడి బాగుంటుంది. మా మమ్మీ ఎలా చేస్తుందో నేను కూడా అలా ముక్కలన్నీ దీంట్లో వేసేసుకున్నామండి. పసుపు, ఈ గిన్నెకు 4 గిన్నెలు ముక్కలైతే మనం మెంతిపిండి ఎక్కువ, ఆవు పిండి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. నేనైతే 30 గిన్నె అయితే వేస్తున్నాను. కరెక్ట్గా పట్టాను. మెంతిపిండి ఒక 20 గ్రాములు అలాగా చాలు చేదు. ఉప్పు అయితే ముందే తక్కువ చేసుకొని వేసుకోవచ్చు, తర్వాత అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను గానుగ నూనె తెప్పించానండి. చేసుకోవచ్చు. నిజంగా చెప్తే నమ్మరు, అసలు ఎంత టేస్టీగా ఉందంటే అటు ఉప్పు ఎక్కువ లేదు, కారం ఎక్కువ లేదు, అంతా కరెక్ట్గా వేసాను ఫ్రెండ్స్. అసలు నేను చాలా బాగా చేశాను ఇది వల్ల. నేహా కదా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మనం 3వ రోజు చూడాలి మరి ఏం తక్కువ అవుతాయో ఏమేమి. ఎక్కువ అయితే అవ్వవు కానీ తక్కువే అవుతాయి. ఇప్పుడైతే కరెక్ట్గా ఉన్నది. అది ముక్క
పీల్చుకొని చక్కగా ఇదవుతుందన్నమాట. అప్పుడు తెలుస్తుంది మన ఉప్పు కారం గురించి. ప్రస్తుతానికైతే సరిపోయింది. నేను ముందు ముక్కల్లో పసుపు కలిపాను కదా, మనం పసుపు కలిపేసుకున్నాం అనుకోండి అప్పుడు ముక్క గట్టిపడి ఉంటుంది, చెదరదు అసలు, తొందరగా మెత్తపడకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే అలాగే చేసేది, నేను కూడా అలాగే చేశాను ఫ్రెండ్స్. మొన్నైతే మేము హైదరాబాద్ వెళ్ళాం ఫ్రెండ్స్. ఒక్కరోజు మా ఊరు దాటి మా దేశం దాటి వేరే దేశానికి కానీ వెళ్తే కనుక ఆ అన్నం విలువ, ఆ పచ్చడి విలువ అసలు నాకు పగలంతా తిరిగి ఇలా అలసిపోయి కూర్చుంటే నాకు ఏదో ఒక మంచి వాసన వచ్చినట్టుంది. పచ్చడి అన్నం తింటే ఎంత బాగుంటుంది, ఆ వాసన వస్తుంది ఏంటి అని ఫీలింగ్ కలిగిందనమాట. అమ్మ నేను పచ్చడి పట్టలేదు, పచ్చడి విలువ అన్నం విలువ ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పి అనిపిస్తుంది. ఏదైనా సరే మన ఊళ్ళో మన ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా సరే అడిగేవాళ్ళు ఎవరు లేరు. నిజమా కాదా? అది నిజమైతే ఒక కామెంట్ అయితే చేయండి. నా పచ్చడి అయితే ఇదిగోండి, అన్నది ఇది కలుపుకుని తింటున్నాను కాబట్టి దీనికి మూత అయితే పెట్టాలి. నేహ మూత ఇది అక్కడ పెట్టాను చూడు, మూత. ఈ మూత పెట్టేసి నేను క్లాత్ కట్టేస్తాను అనమాట. మళ్ళీ 3వ రోజు తీసి మళ్ళీ పచ్చడి ఎలా వచ్చిందో ఏంటో మీకు వీడియోలో చూపిస్తాను అనమాట. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి.